అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోటయ్య గారు. నమస్తే శని గారు. సార్, అల్లు అర్జున్ గారి వ్యవహారం ఇన్ని రోజులుగా, గత 4-5 రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. ఈ పుష్ప సినిమా, పుష్ప రిలీజ్, పుష్ప 2 రిలీజ్ వల్ల సినిమాలో అరెస్ట్ కాలేదు, కానీ నిజ జీవితంలో మాత్రం అరెస్ట్ చేయగలిగారు ఫైనల్ గా. ఆ, కానీ అది కూడా ఏదో తూతు మంత్రంగా చేసినట్టుగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే అందరూ బాధితుడు ఎవరు? ఆ అబ్బాయి, తల్లి కోల్పోయిన అబ్బాయి, కోమలో ఉన్న అబ్బాయి. ఆ అబ్బాయిని ఎవరు పరామర్శించట్లేదు, కానీ మొత్తం ఇండస్ట్రీ మొత్తం అంతా వచ్చి అల్లు అర్జున్ గారిని పరామర్శిస్తున్నారు. ఈయనేదో స్వాతంత్రోద్యమంలో పాల్గొని దేశానికి జైలుకి వెళ్ళేసి వచ్చినట్లాగా అందరూ పరామర్శిస్తున్నారు. ఆ పిల్లవాడి సైడ్ నుంచి ఎవ్వరూ ఆలోచించట్లేదు, ఆ పిల్లవాడిని ఎవరు పరామర్శించలేదు. పైగా ఆయన చెప్తుంది అంటే తర్వాత ఇప్పుడు కుదరట్లేదు, తర్వాత పరామర్శిస్తా అంటున్నారు. అల్లు అర్జున్ గారు కాకపోతే మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు కదా. అల్లు అరవింద్ గారు వెళ్ళొచ్చుగా, లేదా అల్లు శిరీష్ గారు వెళ్ళొచ్చుగా. లేదంటే అల్లు అర్జున్ వాళ్ళ మామ స్నేహారెడ్డి గారు వాళ్ళ నాన్న, ఆయన కాంగ్రెస్ నాయకుడేగా, ఆయన వెళ్ళి పరామర్శించగా. ఎందుకు అటువైపు ఎవరు చూడట్లేదు? అంటే సామాన్యుల జీవితాలు అంటే ఇలాగే ఉంటాయా? అంటే వాళ్ళని అసలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? మీ విశ్లేషణ చెప్పండి సార్. శని గారు నమస్తే. నమస్కారం సార్. అదే శ్రీశ్రీ గారు అంటారు కదా, ప్రభు ఎక్కిన పల్లకి కాదో అది మోసే బోయిలు ఎవరో అని. అంటే క్రింది స్థాయి ప్రజల్ని లేదా బాధల్లో ఉన్న అనార్థులను చూసే లక్షణం సమాజంలో లేదండి. ఇది ఒక అల్లు అర్జున్కే వర్తించదు. రాజకీయాల్లో ఉండి పీఠాలు అధిరోహించిన ప్రభువులకు కూడా వర్తిస్తుంది. మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ గారు ఏదో తప్పు చేశారని మనం కూడా చెప్పడం వల్ల ఏదో ఆయన ఆ మహిళ చావుకి ప్రధానమైన కారణమనో, ఆయన వెళ్ళిపోయి అక్కడ అలజడి చేయాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడనో అని మనం ఏం చెప్పడంలా. తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిన తప్పు తప్పే. పైపచ్చ చనిపోయిన మృతురాలు కూడా అల్లు అర్జున్ అభిమాని. తెల్లారుజాము 4 గంటలకే బిడ్డను తీసుకొని సినిమాకి వచ్చిందంటే అర్థమవుతుంది కదా. కనీసమైన ధర్మం ఏంటంటే అల్లు అర్జునే స్వయంగా కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. సంఘటన జరిగిన మరుక్షణమే వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. లేదా ఆయనకి ఏమన్నా తీరుబడి లేకపోతే వాళ్ళ అయ్య పోవాలి. రోజు కూర్చొని డబ్బులు లెక్కేసుకుంటాడు కదా, ఈ థియేటర్ నుంచి ఎంత వచ్చింది, ఆ థియేటర్ నుంచి ఎంత వచ్చింది, ఇతర దేశాల నుంచి ఎంత వచ్చింది. 300 రూపాయల 1300 రూపాయలు టికెట్గా పెంచుకొని ప్రభుత్వాల దగ్గర, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అభిమానుల దగ్గర నుంచి డబ్బులు పెద్ద ఎత్తున వసూలు చేస్తుంది. అభిమానం చనిపోతే ఎలా పోవటం ఏంటండి? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పటికీ కూడా ఆ గాయపడ్డ బిడ్డ హాస్పిటల్లోనే ఉన్నాడు, ఇంకా తేరుకోవాల. ఇప్పటికీ కూడా కనీసం కుటుంబాన్ని ఓదార్చకపోతే ఎలా? అది సమాజం కోసమన్నా వెళ్ళాలండి. నేనేమంటానంటే సీని గారు, ఆయన పుష్ప సినిమాలో పుష్పరాజమల కానీ చట్టం ముందు పుష్ప, ఈ కాలు నాదే ఆ కాలు నాదే అని పుష్పాలు అనొచ్చు. లేదా పుష్పవనంలో ఓ సాదాసీదా గొడ్డలు పెట్టుకొని లారీల్లో ఎర్ర చందనాన్ని సరఫరా చేసే స్థాయి దగ్గర నుంచి పుష్ప 2లో షిప్పుల్లో సరఫరా చేసే స్థాయి వరకు, లేదంటే పుష్పవనంలో ఒక కారు కొనుక్కొని ఆ స్థాయి నుంచి పుష్ప 2లో హెలికాప్టర్ కొనుక్కునే స్థాయి వరకు ఎదగటానికి ఇది రియల్ సినిమా కాదు కదా, ఇది రియల్ సినిమా. చట్టానికి అందరం బద్దులమే. సరే అల్లు అర్జున్ గారు కూడా ఆ మాట కూడా చెప్పారు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని. పైపెచ్చి ఏంటంటే ఒక 4 గంటలే సార్. అది కూడా ఏంటంటే కాగితాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఒక 4 గంటలు జైలు గోడల మధ్య మెలకుగానే గడపాల్సి వచ్చింది. చాలామంది మీరంటూ బొలోమంటూ అందరూ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు, ఆ సినిమాలో నటించిన వాళ్ళు నటించని వాళ్ళు అని. కానీ ఆ బిడ్డ దగ్గరికి ఎవరో వెళ్ళటంలా, ఆ బిడ్డను ఎవరో ఓదార్చటంలా. బహుశా నిన్న మొన్న విన్నా, ఆ ఫిర్యాదుదారు అంటే చనిపోయిన మహిళ యొక్క భర్త కూడా భాస్కర్ అనుకుంటా, తన కంప్లైంట్ని ఉపసంహరించుకుంటున్నానని కూడా చెప్పేశాడు. అంటే ఈ సమాజం ఇలా ఉంది. ఏ కాడికి ఏంటంటే రాజకీయాలు, ఇటు మా జగన్మోహన్ రెడ్డి గారు, అటు కేటీఆర్ గారు, లేదా భారతీయ జనతా పార్టీ ఏదో పెద్ద
స్వాతంత్ర సమరయోధుని లోపలేయటం ఏంటి 4 గంటలు? అసలు అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం ఏంటి? ఏ దమ్ముంది రాజ్యాంగానికి, చట్టానికి అన్న తీరులో మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇంట్లోకి వెళ్ళిపోయి అరెస్ట్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని కూడా నంద్యాలపై పోయి అరెస్ట్ చేయొచ్చు. అప్పుడేమో చట్టం తన పని తాను చేసిందని చెప్పారు. ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరకు వచ్చేసరికినే మరి చట్టం తన పని తాను చేయలేదా? నేనేదో అల్లు అర్జున్ అభిమానులను ఇబ్బంది పెట్టాలని నేను అంటల్లా. అంటే చట్టానికి బద్దులు కావాలని చెప్పి చెప్తున్నా. అన్ని తమాషా చిత్రాలను ఒక చిన్న సంఘటనని చిలికి చిలికి గాలివాన్ చేసి, మీరు ఇందాక అన్నారు మోహన్ బాబు గారి విషయం కూడా, ఆయన డైరెక్ట్గా లోగోలు పట్టుకుని కొట్టేశాడు విలేకరిని. ఆ విలేకరి పని 4 రోజులుగా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు మీ ప్రజా జీవితం 4 గోడల మధ్య ఉంటే ఇబ్బంది ఏం కాదు. మీకు సినిమాలు కావాలి, సినిమాలకు డబ్బులు కావాలి, ప్రేక్షకుల అభిమానాలు కావాలి, రాజ్యసభ సీట్లు కావాలి, రాజకీయాల్లో వ్యాఖ్యలు కావాలి, ఫీజు రింబర్స్మెంట్ కావాలి, ప్రభుత్వాలతో అనుబంధం కావాలి. కానీ మీదేదైనా రచ్చ జరిగితే మాత్రం మీడియా వాడేమి చేపించకూడదు, మీ ఇళ్ళకి రాకూడదు. ఎందుకంటే మీరు రాజులు కదా, వస్తే కొట్టేస్తారు సినిమాలో కొట్టినట్టుగా. ఆ కొట్టేసినందుకు కేసు కట్టి అరెస్ట్ చేస్తే మళ్ళీ పరామర్శిస్తారు వెళ్ళి. ఇప్పుడు మోహన్ బాబు నిన్న హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు. ఇదేదో మొన్ననే క్షమాపణ చెప్పొచ్చు కదా. క్లాసులు బీకాడు ఆయన. వీడియోల మీద వీడియోలు పెట్టి, మీ కుటుంబాలు ఏమైనా జరిగితే వస్తారా మీ గదుల్లోకి? అంత అవసరం ఏముంది మీడియాకి? మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందో చూడాల్సిన దౌర్భాగ్యం మీడియాకి ఏం లేదు. ఏమవసరం? మీరు ఆస్తుల దగ్గర కొట్టుకున్నారు, నువ్వు విలేకరులు చేస్తున్నట్టే వాళ్ళని కొట్టావు. నీకు అవసరమైన మాత్రం విలేకరులు పిలుస్తావు, విలేకరుల ముందు మాట్లాడతావు. మీకు అవసరం వస్తే మీరు తీసే సినిమాల ప్రమోషన్ వర్క్ చేయాలి కదా మీడియా వాళ్ళు. అప్పుడు మీడియా వాళ్ళ కాలు పట్టుకుంటావు. ఇప్పుడు నేను ఏదన్నా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏమి చేయలే. వాళ్ళు అది జరిగిన యాజ్ ఇట్ ఈజ్ సంఘటన చేపించారు తప్ప ఏ విలేకరి ఏ భాష్యం చేయలే, చెయ్యడు కూడా. ఏ విషయంలో కూడా చేయడండి. ఇంకో అలా ఉంటుంది ఇదంతా కూడా. అంటే కాబట్టి చట్టం గట్టిగానే పనిచేయాలి. ఆ మోహన్ బాబుని కూడా అరెస్ట్ చేయాలండి. ఎందుకు అరెస్ట్ చేయకూడదు? అతను గాయపరిచి హాస్పిటల్లో ఉంచి నువ్వు ఓదారిస్తే సరిపోయింది ఏంటి? చట్టం అంటే కొంచెం భయం ఉండాలి కదా సార్. అందుకని ఎవరినైనా చెయ్యాలి. తప్పు చేసిన వాళ్ళని, తప్పు చేయకుండా ఎందుకు చట్టం అరెస్ట్ చేస్తుంది? తప్పు చేస్తేనే అరెస్ట్ చేయడానికి దిక్కు లేదు. ఇంకా తప్పు చేయని వాళ్ళు మనం అరెస్ట్ చేయమని మనం ఏం అడుగుతాం? అప్పుడే ఏంటంటే చట్టం అందరికీ సమానం అనే ఒక భావం పోతుంది, తప్పులు తగ్గుతాయి. కనీసం బాధితులు ప్రాణాలు పోయినప్పుడైనా సరే పరామర్శిస్తారు. మరి ఎప్పటికైనా అల్లు అర్జున్ గారు వెళ్ళాలి, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాలి, ఆసుపత్రికి వెళ్ళాలి. ఆసుపత్రికి వెళ్ళి తీరిక కూడా లేకపోతే ఎట్టండి? ఇది చాలా బాధాకరం. కాబట్టి వీళ్ళకంతా ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు, మా డబ్బు ఉంటే చాలు. అభిమానుల ప్రాణాలను కూడా పణం పెట్టుకొని రూపాయి సంపాదించుకోవటం మేము చూస్తుంటాం. సినిమా హాల్ దగ్గర ఫ్లెక్సీలు కట్టేవాడు, ఈలలు వేసేవాడు, కొట్టుకునేవాడు, ప్రాణాలు ఇచ్చేవాడు. ఎక్కడిది ఈ అభిమానం అంతా? మీరు దేశ సేవ చేస్తున్నారా, లేదా ఈ దేశానికి ఏమన్నా సామాజిక సేవ చేస్తున్నారా? 10 మంది కుటుంబాలను పోషించడం చేత కాదు, 10 మంది కుటుంబాలకు అన్నం పెట్టడం చేత కాదు. ఏ సేవా కార్యక్రమాలు చేశారు వీళ్ళంతా? ఏదో అడపాదడప ఆ వరద వస్తేనో, ఈ తుఫాను వస్తేనో, ఆ పంట పోతేనో, ఏదైనా పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఓ రూపాయి ఇచ్చేసి చేతులు దులుపుకొని దానకర్ణుల్లాగా దేవుని యొక్క భక్తిభావం కోసం చేస్తున్నారు తప్ప ఏది మరి? అందుకని దీన్ని పెద్ద విషయంగా చూడకూడదు, చూడాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ గారు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఆయనకే కొంత మంచిది. ఆయన గుణగణాలను కూడా ప్రజలు చెప్పుకుంటారు. ఇందులో రాజకీయాలు చూపించాల్సినంత అవసరం కూడా ఏం లేదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఇది సంఘటనగానే చూడాలి. ఆ సంఘటన చట్టం బాధ్యత పడింది, చర్య తీసుకుంది. అయినా ఇంకో మాట కూడా సార్, మొత్తం ఈ కేసులో ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేశారు, వాళ్ళు జైల్లోనే ఉన్నారు. మొత్తం 18 మంది కేసులో ఉన్నారు. 11వ ముద్దాయి అల్లు అర్జున్. 4 గంటలు ఆయనకి బెయిల్ వచ్చింది. అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద మరో 4 వచ్చారు. మరి ఆ సినిమా థియేటర్ మాత్రం ఆ మహిళను చంపాలనే ఉద్దేశంతో పెట్టాడా? జరిగింది పొరపాటు. పోలీసులు మాత్రం ఏం చేస్తారు? పెద్ద ఎత్తున జనం వచ్చేసి తొక్కిసలాట జరిగితే మీరు కారు
తొక్కిసలాట జరిగింది కదా. 25 మంది పోలీసులు, 20 మంది పోలీసులు ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ మనం ఉండాలి. మనం హీరోలమే, మనం అంటే ప్రజలు వస్తారు. మీ పవన్ కళ్యాణ్ గారు 30 అడుగుల ఎత్తులో వరాహ వాహిని తయారు చేసుకుంటాడు. ఎందుకు తయారు చేసుకుంటూ? ఏ మీటింగ్ ప్రజల్లోకి వచ్చి చెప్పొచ్చు కదా ఆయన. ఎందుకు? క్రౌడ్ వస్తుందని. క్రౌడ్ వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడతారు, పోలీసు వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు నేను వస్తాను రోడ్డు మీద, పోలీసు వాళ్ళు శాంతి భద్రతలు చూడాల్సిందే, మీ సాగు మీరు సాగుండి అంటే ఎట్ట సాధ్యపడుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించాలి పెద్దలు, బుద్ధి కలిగిన పెద్దలు. కాబట్టి ఎప్పటికైనా మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ కుటుంబం కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, లేదా సినిమాలో డైరెక్టర్ సుకుమార్ కానీ, ఆ కుటుంబ టీము కానీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బాధితుని పరామర్శించాలి. నేను మొన్నే చెప్పాను, ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి ఆ కుటుంబానికి. నేను 25 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా, చేతులు దొరుకుంటా కాదు. ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వగలగాలి, ఆదుకోగలగాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, చాలా కోట్ల రూపాయలు వచ్చినాయి కదా. మీ డబ్బులు లేకపోతే బాధపడాలి, మీ డబ్బులు ఉండవులే కదా. అందుకని ఇవ్వాలి, ఇచ్చి ఆ ఔదార్యం ప్రకటించాల్సిన అవసరం ఉందనేది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పగలను. ఇది అవసరం కూడా. సమాజం లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉండాలండి? ఇప్పుడు అభిమానులు ప్రేక్షకులు మీరే మా దైవం, ఆ? మెగాస్టారు, పవన్ స్టారు, ఇది సన్ స్టారు, ఐకాన్ స్టారు. ఎక్కడుండే ఈ బిరుదులండి? ఐకాన్ స్టార్ ఎవరిచ్చారు? ఐకాన్ స్టార్ అని బిరుదు వాళ్ళే పెట్టుకున్నారా? అభిమానులు ఇచ్చారా? ఇచ్చింది అభిమానులే కదా. మరి అభిమానులు చూడాలి కదా ఐకాన్గా. ఇలా ఆలోచించాలి సార్. నేనేమి అర్జున్ని మాట అనాలనో, లేదంటే అర్జున్ గారి యొక్క అభిమానుల్ని తోలనాడాలనో, నేను ఏదో బొట్టు పెట్టి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని అంటలే కదా. సమాజం పట్ల ఏ హీరోనైనా చూడాలి. నువ్వు సినిమాలు ఎట్టయితే ప్రజల పట్ల చూస్తున్నావో, హీరోగా సినిమాలో ఏదైనా ఒక ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగితే హీరో వస్తాడు కదా, కాపాడుతాడు కదా, అవసరం వస్తే ప్రజల కోసం తన్నులు కూడా తింటాడు కదా. నిజ జీవితంలో కూడా అలాగ ఉండాలి. అంత లేకపోయినా కొంతైనా ఉండాలి. ఇదైతే చెప్పగలుగుతా. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా కనీసం ఇప్పటికైనా చేరుకొని, అంటే అల్లు అర్జున్ గారు కాకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే వారు మామగారైనా కావచ్చు, ఎవరో ఒకరు వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఆశిద్దామండి. మరి ఇంత అంటే ఆ, అసలు ఈ సమస్య మొదటి నుంచి కారణం ఇదే. మొదట్లోనే ఆ కుటుంబాన్ని టేక్ కేర్ చేసింటే వేరుగా ఉండేది. ఇప్పటి వరకు ఎన్నో సినీ ఫంక్షన్స్ జరిగాయి, ఎన్నో ఈవెంట్స్ జరిగాయి, అక్కడ కూడా ఇలాంటి అడపదడప సంఘటనలు జరుగుతుంటాయి. కానీ అక్కడ హీరోలు చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ ఈ హీరో మాత్రం ఒళ్ళు పొగురు ఎలా అంటే తల పొగురు ఉన్నట్టుగా బిహేవ్ చేశాడు. అదే ప్రాబ్లం ఇక్కడ. చూద్దాం మరి ఇప్పటికైనా దిద్దుకుంటారో లేదో. ధన్యవాదాలు సార్.